వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీన ఆదోని నియోజకవర్గానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విచ్చేయనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ యువ నాయకులు భూపాల్ నాయుడు, సిద్ధార్థ నాయుడు, ఉమాపతి నాయుడు, ఉమ్మి సలీం ఆధ్వర్యంలో ఆదివారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మా తెలుగుదేశం పార్టీ భావి భవిష్యత్ నాయకుడైనటువంటి మా ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారు ఆదోనికి రేపు 4 గంటలకి హెలికాప్టర్లో విచ్చేస్తున్నారు. అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెల్కమ్ తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఒక కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అలాగే ర్యాలీ తర్వాత కార్యకర్తల సమీక్ష చేయడం జరుగుతుంది. ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి ఆల్రెడీ వెళ్ళినాయి. ఇవన్నిటికీ ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఆశిస్తున్నారు. అలాగే ఆదోని నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి మా యువ నాయకులు మారుతి నాయుడు గారు, పెద్ద మీనాక్షి నాయుడు గారి ఆశీర్వాదంతో ఆదోని డిగ్రీ కాలేజీ కన్స్ట్రక్షన్కి ఫండ్స్ అడగడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో మన రవినాయుడు గారిని, శాప్ చైర్మన్ రవినాయుడు గారిని, ఆదోనిలో ఇండోర్ స్టేడియం పెండింగ్గా ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలని కూడా ఈ మధ్య మారుతి నాయుడు ఆడ పోయి విన్నపం చేయడం జరిగింది. మరి వాటికి కూడా ఏదైనా పరిష్కారం దొరకచ్చు. కానీ అక్కడే మనకి లోకేష్ బాబు గారు ఇమ్మీడియట్గా సంబంధిత వాళ్ళకి పాస్ ఆన్ చేశారు. దానికి కూడా ఏదైనా పరిష్కారం వస్తుందేమో అనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. ఈ విధంగా ఆదోని అభివృద్ధికి కూడా నారా లోకేష్ బాబు గారు సహకారం చేస్తూ, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినకుండా చేయగలిగితే అదే మాకు పెద్ద వరమని మేము తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నాం. రేపు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా మీరు అన్ని బాధలు మర్చిపోయి మీరందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ పసుపు అంగి వేసుకొని రావాలని ముఖ్య సూచనగా గౌరవనీయులు మీనాక్షి నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చెప్పడం జరిగింది. ఆ విధంగానే నేను కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా పిలిపిస్తున్నా. ఖచ్చితంగా మనము ఎల్లో షర్ట్ వేసుకొనే ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మరీ కోరుతూ, రేపు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కోరుకుంటూ, అలాగే ఆదోని నియోజకవర్గ ప్రజలను కూడా మీరు కూడా లోకేష్ బాబు గారి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా, ఎందుకంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు లోకేష్ బాబు గారు మన యువత భవిష్యత్తు కోసం దేశాలు తిరిగి ఇవాళ పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా ఘనమైన స్వాగతాన్ని నారా లోకేష్ గారికి ఇవ్వాలని నిండు మనసుతో చేతులెత్తి వేడుకుంటూ, ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనకు వెల్కమ్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. చాలాపా రెడీనా? అందరికి నమస్కారం. ఇవాళ ఆదోనిలో యువగలం పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో లోకేష్ బాబు గారు మొదటిసారి ఆదోనికి విచ్చేయనున్నారు.
ఇంతకుముందు మంత్రాలయంకి విచ్చేశారు, పత్తికొండ అసలు విచ్చేశారు, కానీ మంత్రి అయ్యాక మొదటిసారి ఆదోనికి విచ్చేయనున్నారు లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారు ఆదోనికి వచ్చి ఇక్కడ కార్యకర్తలు కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు అని గ్రహించి ఇక్కడ కార్యకర్తల కోసం ఒక మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారిని వస్తారని చెప్పని, ఇద్దరులో ఎవరో ఒకరు వస్తారని చెప్పనేసి అని ఎస్ఐఆర్ మీటింగ్కి నేను విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు. ఖచ్చితంగా ఇద్దరులో ఎవరో ఒకరు వస్తారని. లోకేష్ బాబు రావడం చాలా ఆనందకరం. వాళ్ళు ఆగస్టులో ఉన్నారు కానీ ఎర్లీగా రావడం చాలా ఆనందకరం. ఇది ఇక్కడ 1200 మంది ముఖ్య కార్యకర్తలతో మీటింగ్ జరుగుతుంది. 1200 మంది ముఖ్య కార్యకర్తలతో ఆయన రావడం ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత కార్యకర్తల కష్ట నష్టాలు ఏంటి, ఇక్కడ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇక్కడ కార్యకర్తలకి కొంతమందికి పదవులు వచ్చినా ఇంకా అసంతృప్తిలో ఉన్నారు, ఎందుకు అసంతృప్తిలో ఉన్నారని తెలుసుకొని కార్యకర్తలకి ఇంకా మంచి చేయడం కోసమనే ఆయన ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏ పార్టీలో లేని విధానం తెలుగుదేశం పార్టీలో ఒకటి ఉంటుంది. కార్యకర్తే నంబర్ 1 అనేది, కార్యకర్తే ముందనేది, జై కార్యకర్త అనేది. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం మేము విజయవాడకి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా చెప్పాడు, మనకి కార్యకర్త ముఖ్యము, ఏదైనా కానీ కార్యకర్త తర్వాతే నాయకుడు, కార్యకర్త తర్వాతే నేను కానీ అన్నట్టు చెప్పారు ఆయన. ఈరోజు ఆ కార్యకర్తల కోసమే వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆదోనిలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం పలికి, ఆయనకు యుగలం అప్పుడు ఆదోనిలో వచ్చిన జన సందోహంకి ఆయన చాలా ఆనందానికి గురయ్యారు. ఆ టైంలో మాతో ఆయన షేర్ చేసుకున్నాడు, ఆయన భావాలు మాతో ఆ రోజు పంచుకున్నారు ఆయన. అలానే ఈసారి కూడా ఆదోని తెలుగుదేశం కార్యకర్తలందరూ చాలా ఘనంగా ఆయనకు స్వాగతం పలికి ఆదోని తెలుగుదేశం కార్యకర్తల్ని ఆయన సమస్యల్ని తీర్చాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిద్ధార్థ నాయుడు.